చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. ఈ కథలో బుద్ధి బలం ఉంటే ఏదన్నా సాధించవచ్చని తెలుసుకోవచ్చు. ఒక అందమైన అడవిలో సింహం రాజుగా ఉండేవాడు. సింహం చాలా బలవంతుడు. అలాగే అన్ని జంతువులు కూడా సింహాన్ని చూస్తే చాలా భయపడేవి. ఒకరోజు సింహం వేటకు బయలుదేరింది. కానీ ఆ రోజు దానికి ఏ జంతువు కూడా కనిపించలేదు. సింహానికి ఆకలి వేసింది. ఆకలితో అలమటిస్తూ అలా రాళ్ల మధ్యలో నడుస్తూ ఏదైనా జంతువు దొరుకుతుందేమోనని చూడసాగింది సింహము. అలా వెళ్తున్న సింహానికి ఒక చోట నక్క కనిపించింది. ఆ నక్క చాలా తెలివైనది. సింహం నక్కను చూసి గట్టిగా గర్జించింది. ఏ నక్క, నిన్ను ఇప్పుడే తినేస్తాను, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నది సింహం. నక్క తెలివైంది కదా, కొంచెం భయపడుతున్నట్టుగా నటించింది. వెంటనే తెలివిగా ఆలోచిస్తూ ఇలా అంది. మహారాజా మహారాజా, నన్ను తింటే మీ ఆకలి అసలు తీరదు. మీకు నేను పెద్ద వేట దొరికే చోటు చూపిస్తాను, మీకు చక్కగా ఆహారం సరిపోతుంది అని చెప్పింది నక్క సింహంతో. సింహం ఆశ్చర్యంగా అడిగింది, నిజమే చెప్తున్నావా అని అడిగింది. దానికి నక్క, అవును మహారాజా, ఇక్కడ దగ్గరలో ఒక పెద్ద జింకల గుంపు ఉంది, కానీ అవి ఒక గుహలో దాక్కుని ఉన్నాయి. మీరు నన్ను నమ్మితే కనుక నేను అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఆ గుహని అని చెప్పింది నక్క. సింహం అనుమానంతో నక్కతో ఇలా అంది, నువ్వు అబద్ధం గనక చెప్తే గనక నిన్ను వెంటనే అక్కడికక్కడే తినేస్తాను అని భయపెట్టింది సింహం నక్కని. అందుకు నక్క వినయంగా, లేదు మహారాజా, నేను నిజమే చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పినట్టయితే నన్ను నిజంగానే అక్కడికక్కడే తినేయండి అని నమ్మబలికింది నక్క. సింహం సరే అని ఒప్పుకొని ముందు నక్కని నడవమంది. వెనక సింహం నడవసాగింది. నక్క అలా అడవిలో తిప్పుతూ తిప్పుతూ దానికి కావలసిన చోటికి తీసుకొచ్చింది. అదే ఒక పెద్ద బావి. ఆ బావి దగ్గర తీసుకుని వెళ్ళింది సింహాన్ని నక్క. నక్క బావి దగ్గర ఆగి బావి లోపలికి తొంగి చూస్తూ సింహాన్ని పిలిచింది. చూసారా మహారాజా, ఆ జింకల మహారాజు ఇందులో దాక్కొని మిమ్మల్ని చూసి నవ్వుతున్నాడు అంది. సింహం బావి దగ్గరకు వచ్చి బావి లోపలికి తొంగి చూసింది. అందులో సింహం ప్రతిబింబం కనిపించింది. సింహం ఆ ప్రతిబింబాన్ని చూసి మరొక సింహం అక్కడ ఉందని తలిచింది. సింహానికి బాగా కోపం వచ్చింది. గట్టిగా కోపంతో గర్జించింది. వెంటనే నీటిలో ఉన్న ప్రతిబింబం కూడా గర్జించింది. అది చూసి సింహానికి మరింత కోపం వచ్చింది. కండబలం ఉన్న బుద్ధి బలం లేని ఆ సింహము నీటిలో ఉన్న జంతువు తన ప్రతిబింబమని మూర్ఖంగా ఆలోచించక తనని సవాల్ చేస్తుందని కోపం తెచ్చుకొని దాన్ని ఎదిరిద్దామని చెప్పి ఒక్క ఉదుటన ఆ నీటిలోనికి గెంతేసింది. ఇంకేముంది, నక్క ఎలా ఆలోచించిందో అదే జరిగింది. సింహము బావిలోనికి గెంతి పైకి రాలేకపోయింది. బావి లోతుగా ఉండడంతో సింహము బావి నీటిలో మునిగిపోయింది. నక్క సంతోషంగా అమ్మయ్య అనుకుంది. నక్క తన మనసులో ఇలా అనుకుంది, బలం ఉన్నవాడు గెలవాలని లేదు కదా, తెలివి ఉన్నవాడే గెలుస్తాడు అని తన్ని పొగుడుకుంది. నిజమే కదా, బలం ఉన్నంత మాత్రాన గెలవాలని లేదు, తెలివితేటలు ఉన్నవాడే గెలుస్తాడు. బలం కంటే తెలివే గొప్పదని నక్క నిరూపించింది. పిల్లలు, ఈ కథ నచ్చింది కదా, మరి ఇంకా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.